కాఫీ కబుర్లకి స్వాగతం. నేను నా పార్ట్నర్ స్ఫురిత కాఫీ కబుర్లు స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్లాన్స్ ఉండేవి మాకు. కానీ మా లైఫ్లో పెద్ద తుఫాన్లే వచ్చాయి. బట్ ఇప్పుడు సెటిల్ అవుతూ ఉన్నాము. నా పక్కనే ఎప్పుడు ఉండే నా ఫ్రెండ్ స్ఫురిత వాళ్ళ నాన్నగారి హెల్త్ కండిషన్ వల్ల ఇండియాలో ఉంది. బట్ మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా మళ్ళీ కాఫీ కబుర్లు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేస్తూనే ఉంటాము. దేవుడు కష్టాలు ఒకటే కాదండి, దాని సొల్యూషన్స్ కూడా మనకి ఇస్తూనే ఉంటాడు. అలాగే మన స్ఫురితకి చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని సపోర్ట్గా ఉంచాడు. అందరికంటే ఇంపార్టెంట్ మనకి ఈ టైంలో, అంటే ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదో తనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక మంచి డాక్టర్. సో దేవుడు తనకి ఒక ఏంజల్ లాంటి డాక్టర్ని ఇచ్చాడు. ఇన్ టుడేస్ కమర్షియల్ వరల్డ్ డాక్టర్స్ ఒక పేషెంట్ని ఒక కేస్ లాగా ట్రీట్ చేస్తున్న ఈ రోజుల్లో ఎంపతితో, చాలా కేర్ తోటి, కంపాషనేట్గా ట్రీట్ చేసే డాక్టర్స్ దొరకడం అనేది ఎంత అదృష్టమో కదా. మన కాఫీ కబర్లని రెజ్యూమ్ చేయడానికి ఇలాంటి ఒక డాక్టర్తో ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగుంటుందని అనిపించి స్ఫురిత ఎంత బిజీగా ఉన్నా కూడా డాక్టర్ ప్రశోభ్ కుమార్, మన సర్జికల్ అంకాలజిస్ట్ తోటి ఒక ఇంటర్వ్యూ చేసింది. సో ఆ ఇంటర్వ్యూ తోటే మన కాఫీ కబర్లని మళ్ళీ మనం ప్రారంభిద్దాము. డాక్టర్ ప్రశోభ్ కుమార్ గారి ఇంటర్వ్యూ చూస్తే ఆయన లైఫ్ స్టైల్, ఆయన డాక్టర్ ఎలా అయ్యారు, వృత్తిలో ఆయన చేసే సేవ, ఆయన ఆశయాలు, ఆశలు అన్నీ తెలుస్తాయి. ఇలాంటి ఇంటర్వ్యూస్ చూడడం వల్ల ఈ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుందని భావిస్తున్నాం మేము. ఈ ఇంటర్వ్యూ మొత్తం 4 పార్ట్స్లో ఉంది అండ్ అన్ని పార్ట్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏమన్నా కన్సర్న్స్, క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆయన మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. తప్పకుండా ఇంటర్వ్యూ చూడండి అండ్ కామెంట్స్ ఏమన్నా ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.